పాకిస్తాన్లోని బాల్టిస్తాన్ని భారత్ కలిపేయమంటూ అది భారత భాగం భారత్కి కలిపేయాలంటూ ఆ మధ్యన పాకిస్తాన్కి లేఖ రాశారు నరేంద్ర మోడీ. నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పీఓకేలోని ప్రాంతాలు తీసుకునేటటువంటిదైతే సీరియస్గా అందరూ కూడా ఆలోచిస్తున్నారు, నమ్ముతున్నారు. అయితే ఈ బాల్టిస్తాన్ గురించి ఏంటి అన్నటువంటి ఒక మిత్రుడు పెట్టిన కథనం చూద్దాం. మన దేశంలో ఉన్న ఈ ప్రాంతం పేరు ఎప్పుడైనా విన్నామా అసలు? ఇప్పుడు మన ప్రధాని మోడీ వల్ల ఈ ప్రాంతం మన సొంతం కాబోతుంది, దీనికి ప్రతి భారతీయుడు మద్దతు తెలపాలంటూ రాసుకొచ్చారు. పాక్ ఆక్రమించిన 1,00,000 చదరపు కిలోమీటర్లు, కాశ్మీర్ ఏమైంది 1,07,000 చదరపు కిలోమీటర్లు, 2,65,00,000 ఎకరాలు. పీఓకే విస్తీర్ణం 13,000 చదరపు కిలోమీటర్లు మాత్రం. మిగతాది ఏమైందో తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్ మొత్తం విస్తీర్ణం 2.22 లక్షల చదరపు కిలోమీటర్లు. భారత్ చేతిలో మిగిలింది కేవలం 1.01 లక్షల చదరపు కిలోమీటర్లు. పాకిస్తాన్ ఆక్రమించింది 1,07,000 చదరపు కిలోమీటర్లు. చైనా ఆక్రమించింది 0.33 లక్షల చదరపు కిలోమీటర్లు. అత్తసొమ్ము అల్లుడు దానిలాగా పాకిస్తాన్ చైనా గిఫ్ట్గా ఇచ్చింది 14,000 చదరపు కిలోమీటర్లు కలిపి. నేను గిల్గిట్ బాల్టిస్తాన్ని ఖాళీ చేయమని మోడీ పాకిస్తాన్ నోటీస్ ఇచ్చే వరకు మనలో చాలామందికి అది మన భారత భూభాగం అనేది తెలియదు. మీడియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సగం ఛానళ్ళకి బాల్టిస్తాన్, బెలూచిస్తాన్ వేరు అని కూడా తెలియదు. వార్త తెలిసిన వారికి కూడా దాని ప్రాముఖ్యత తెలియదు. పాకిస్తాన్ 1948లో జమ్మూ కాశ్మీర్పై దాడికి దిగి జమ్మూ కాశ్మీర్లో సగం ఆక్రమించింది. భారత పాలకుల్లాగా బుద్ధిహీనులు కాదు కదా. పాకిస్తాన్ వెంటనే ఆక్రమించిన భూమిలో 10%ని ఆజాద్ కాశ్మీర్గా ప్రకటించింది. మరో 10% భూమిని చైనాకు బహుమతిగా ఇచ్చింది. 80% భూమిని నార్థన్ ప్రావిన్స్గా పేరు మార్చి పాకిస్తాన్లో కలుపుకుంది. ఇదే గిల్గిట్ బాల్టిస్తాన్. ఇందులో తెలివి చూడండి. ఎప్పుడైనా భారత్ ఈ భూమి గురించి అడిగితే చైనాకు కూడా వాటా ఇచ్చింది కనుక త్రైపాక్షిక వివాదం అవుతుంది. చైనా పేరు రాగానే భారత్ భయపడుతుంది. అవసరం ఉన్నా లేకపోయినా కాశ్మీర్ అని లొల్లి చేస్తూ వివాదం కేవలం కాశ్మీర్ పైనే ఉన్నట్టు జమ్మూ భారత్ది, ఆక్సాయిచిన చైనాది, గిల్గిట్ బాల్టిస్తాన్ పాకిస్తాన్ది, వీటిపై వివాదం లేనట్టు సీన్ సెట్ చేసి పెట్టింది. భారత రాజకీయ నాయకత్వానికి వివరాలు తెలుసుకునే ఓపిక ఎక్కడ ఉంది? ప్రతి ఏడు ఎలక్షన్ల మీదనే దృష్టి ఉంది. 1962 చైనా యుద్ధంలో చైనా 0.33 లక్షల చదరపు కిలోమీటర్ల భూమిని ఆక్రమించుకుంది. పాక్ బహుమతిగా ఇచ్చిన 0.14 లక్షల చదరపు కిలోమీటర్లతో కలిపి చైనాతో ఏం కయ్యం పెట్టుకుంటాంలే అని చెప్పేసి దీన్ని పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. మనకు అంత సీన్ లేదన్నట్టు భారత ప్రభుత్వాలు వదిలేసినాయి. ఈ ప్రాంతం ప్రాముఖ్యత ఏంటంటే 5 దేశాలను కలిపే ఓకాన్ కారిడార్. ఆసియా దేశాల మధ్య ఎప్పటికైనా రాబోయే రోడ్డు రైల్ ఆయిల్ గ్యాస్ కనెక్టివిటీ ఈ కారిడార్ లేకుండా సాధ్యపడదు. ఇది ఎవరి చేతిలో ఉంటే వాళ్ళని కాదని ముందుకు పోవడం ఇతరుల వల్ల కాదు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ రోడ్డు మార్గం చైనా నిర్మించి తలపెట్టిన సిపెక్ ఈ ప్రాంతంలోకి వస్తాయి. కట్ చేస్తే వాజ్పేయి ప్రభుత్వంలో భారత్ ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రాజెక్టులకు లోన్లు ఇవ్వడానికి లేదని ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్కి నోటీస్ ఇచ్చింది. అప్పటి లోన్లు కొన్ని ఆపి ఆ ప్రాంతాన్ని తిరిగి వివాదాస్పదం చేయగలిగింది. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం పాకిస్తాన్కి ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయమని నోటీస్ ఇవ్వడం వెనకాల కూడా వ్యూహాత్మక ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కీలక నదుల మీద ఆధిపత్యం, సిపెక్ను పూర్తిగా ఆపలేకపోయినా దానిపై ఏదో ఒక విధమైన జాప్యం, వివాదం మొదలుపెట్టడం. అదృష్టం బాగుంటే ఆ ప్రాంతాన్ని మళ్ళీ మన ఆధీనంలోకి తీసుకోవడం. అక్కడ ఖనిజ సంపదపై ఆధిపత్యం, రానున్న రోడ్డు, రైలు, ఆయిల్, గ్యాస్ కనెక్టివిటీపై ఆధిపత్యం. అందులో కొన్ని మన భారత ప్రజలకి మన ఆస్తిపై కాస్తైన అవగాహన కల్పించడం అనేది మన కర్తవ్యం అంటూ ఈ విషయాలను వివరిస్తున్నారు.